తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ప్రధాని మోదీ సారథ్యంలోనే దేశ సర్వతోముఖాభివృద్ధి జరుగుతోందని, హామీలు ఖచ్చితంగా అమలు చేసే పార్టీ బీజేపీయేనని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం కిరాణా మర్చెంట్ హాల్లో బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకోట దాదాజీ అధ్యక్షతన జరిగిన నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మోడీ ప్రభుత్వం జీఎస్టీలో మార్పులు చేసి పన్ను రేట్లు గణనీయంగా తగ్గించి సామాన్య పేద ప్రజలకు ప్రయోజనం చేకూర్చే విధంగా ధరలు తగ్గింపునకు నిర్ణయం తీసుకోవడం హర్షణీయమని అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ చేపట్టిన సారథ్యం జిల్లా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఏ 10 మందితో మాట్లాడిన నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని సమర్థించేటువంటి అంశం. భారతీయ జనతా పార్టీ ఈ దేశానికి అవసరం, నరేంద్ర మోడీ లాంటి నాయకుడు ఈ దేశానికి అవసరం మాట్లాడేటువంటి పరిస్థితి వేళ. అది భారతీయ జనతా పార్టీ కార్యకర్తే కాదు, తటస్థంగా ఉన్నటువంటి ప్రజలే కాదు, మిగతా పార్టీలో రాజకీయ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఈ దేశానికి అవసరం అని మాట్లాడతారు. కార్యకర్తల్ని కలుపుకోవాలి, కార్యకర్తలకి సభ్యత్వాలు ఇవ్వాలి, కొత్తగా కార్యకర్తలను చేర్చుకోవాలి. కొద్దిలో గొప్ప ఈ మధ్యకాలంలో కొంత మార్కెటింగ్ పదవులను లేకపోతే ఏదో దేవాలయాలను కొన్ని నామినేటెడ్ పదవులు వచ్చాయి. ఈ తాడేపల్లి కూడా మార్కెట్ యార్డ్లు ఇవ్వలేదు, అది తెలుసు. రాబోయే కాలంలో కార్యకర్తలకి ఏదైనా నామినేటెడ్ పదవులు ఉంటే మన పార్లమెంట్లో పెద్ద స్థాయిలో ప్రయత్నం చేస్తున్నాం. చాలా అసెంబ్లీలో చాలా ప్రాతినిధ్యం కూడా ఇచ్చారు. ఈ మధ్యన రాష్ట్ర పార్టీ కూడా అనేక సమావేశాల్లో చెప్పింది, పశ్చిమ గోదావరి జిల్లాలో కార్యకర్తలకు ఎక్కడా లేనన్ని నామినేటెడ్ పోస్టులు ఇచ్చారు, పశ్చిమ గోదావరి జిల్లాలో అగ్రస్థానంలో ఉందని ఇవాళ రాష్ట్ర నాయకులు సభల్లో మాట్లాడారు. అంటే ఇవాళ ప్రజల్లో పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ మీద ఒక సానుకూలమైనటువంటి స్పందన, ఒక సానుకూలమైనటువంటి వాతావరణం కనపడుతుంది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున అమలు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా, అదేవిధంగా ఈ రాష్ట్రానికి కేంద్రం పెద్ద ఎత్తున అందిస్తున్నటువంటి సహకారం, ఇవాళ రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు కానీ అభివృద్ధి కార్యక్రమాలకు కానీ పెద్ద ఎత్తున కేంద్రం నిధులు సమకూరుస్తూ ఉంది. ఇవాళ కేంద్రంలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాలు ఉండడం వల్ల ఏదైతే మనం ముందు నుంచి మాట్లాడుతున్నామో డబుల్ ఇంజిన్ సర్కారు ఏర్పాటైనటువంటి సందర్భంలో ఒక అద్భుతమైనటువంటి అభివృద్ధి రాష్ట్రంలో కనపడతాం. ఇవాళ ప్రజలు కూడా పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తూ ఉంది. రాష్ట్ర రాజధానికి ఏర్పాటు విషయంలో కానీ, పోలవరం ప్రాజెక్టు నిర్మాణముల విషయంలో కానీ, విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ కాకుండా ఆపేటువంటి విషయంలో కానీ, లేదా రామాయపట్నంలో బీపీసీఎల్ రిఫైనరీ ఏర్పాటు చేసేటువంటి విషయంలో కానీ, ఈ విధంగా పెద్ద ఎత్తున లక్షలాది కోట్ల రూపాయలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం మంజూరు చేస్తాం. ఇవాళ ప్రజలు భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మనం కొంతమంది కొత్త కార్యకర్తల్ని సమీకరించుకోవాలి. కాబట్టి దీనికి ఒక ఎక్సర్సైజ్ మనం అంతా కూడా చేయాలి. పెద్ద ఎత్తున అలా జరిగేటువంటి ర్యాలీకి తాడేపల్లిగూడెం నుంచి ఒక ర్యాలీగా భీమవరం రావాల్సినటువంటి అవసరం లేదు. జిల్లా ప్రధాన కేంద్రాల్లో చేయాలనేటువంటి నిబంధన ఉన్నది కాబట్టి ఇది భీమవరంలో ఫస్ట్ నుంచి పశ్చిమ గోదావరి జిల్లాలో, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో భారతీయ జనతా పార్టీకి తాడేపల్లిగూడెం, భీమవరం కేంద్రాలుగా పనిచేస్తాయి. ఈ రెండు కూడా భారతీయ జనతా పార్టీకి ముఖ్యమైనటువంటి సెంటర్స్, ముఖ్యమైనటువంటి నాయకులు ఉన్నటువంటి ప్రాంతాలు. ఏ కార్యక్రమం వచ్చినా కానీ ఈ రెండు ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి వచ్చేటువంటి అనుభవం మన గతంలో ఉంది. ఈ రెండు ప్రాంతాల నుండి కూడా లోకల్ మున్సిపల్ బాడీస్లో రిప్రజెంటేషన్ వహించినటువంటి చరిత్ర కూడా. రాష్ట్రంలోనే పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగినట్టు సారథ్యం కార్యక్రమం ఎక్కడా జరగలేదు అనేటువంటి విధంగా ఈ కార్యక్రమం మనం చేయాలి అనేటువంటి ఆలోచన మనకు ఆ చరిత్ర ఉంది. ఇవాళ సంఖ్య పెరిగింది, ప్రజాప్రతినిధులు పెరిగాం, రాష్ట్రంలో కార్యకర్తలకి పెద్దపీట వేసేటువంటి పరిస్థితి వచ్చింది. ఒక కార్యకర్త రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాడు ఇవాళ, ఒక కార్యకర్త కేంద్ర మంత్రి అయ్యాడు ఇవాళ, ఒక కార్యకర్త రాజ్యసభ సభ్యుడు అయ్యాడు, ఒక కార్యకర్త ఎమ్మెల్సీ అయ్యాడు. కాబట్టి ఈ విధంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో కార్యకర్తల హవా నడుస్తుంది అనేటువంటి విషయం మనంతా కూడా గుర్తుపెట్టు. మనకి తాడేపల్లిగూడెం అసెంబ్లీ నుండి తరలి రావాలని పోవడం జరుగుతుంది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథులను శ్రీ భీమేశ్వర స్వామి దేవస్థానం ధర్మకర్తలుగా నియమించబడిన నూతన పాలక మండలి మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టనున్న శ్రీ భీమేశ్వర స్వామి దేవస్థాన పాలకవర్గం దేవాలయ అభివృద్ధికి కృషి చేయాలని, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ దర్శనాన్ని సులభతరం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శ్రీ భీమేశ్వర స్వామి దేవస్థానం నూతన చైర్మన్ గనిరెడ్డి త్రినాథ్, ధర్మకర్తలు చింతాడ నాగలక్ష్మి, నల్లం గంగాధరరావు, ఆకుల హైమావతి, పి కార్తిక్,
మల్లువలస రఘుబాబు, ఎం శ్రీనివాసరావు, బి లక్ష్మి తదితర నాయకులు పాల్గొన్నారు. కాణిపాకంలో వరసిద్ది వినాయక స్వామివారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని టీటీడీ తరపున చైర్మన్ బీఆర్ నాయుడు పట్టు వస్త్రాలు సమర్పించారు. కాణిపాకంలో వరసిద్ది వినాయక స్వామి తిరుకల్యాణం సందర్భంగా టీటీడీ తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. ప్రతి ఏడాది బ్రహ్మోత్సవాల సమయంలో పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. వెంకటేశ్వర స్వామి తరపున పట్టు వస్త్రాలు తీసుకొచ్చి ఇక్కడ వినాయక స్వామికి సమర్పించడం జరిగింది. ఈ దేవాలయం గురించి చిన్నప్పటి నుంచి తెలుసు, చదువుకునేటప్పటి నుంచి ఒకసారి వచ్చేవాళ్ళం. అప్పటికి ఇప్పటికీ ఈ దేవాలయం రూపురేఖలు మారిపోయింది. ఈ దేవదేవుని యొక్క మహిమ అలాంటిది. ఎందుకంటే నాకు తెలుసు చిన్నప్పుడు ఎవరన్నా అబద్ధాలు ఆడితే ఇక్కడ వచ్చి ప్రమాణం చేయమని, తప్పుడు ప్రమాణం చేస్తే వాళ్ళకి శిక్షపడేది ఇన్స్టెంట్. అటువంటి దేవాలయం ఇది. ఈ దేవాలయంకి నేను టీటీడీ చైర్మన్ గా పట్టు వస్త్రాలు తీసుకురావటం నా పూర్వజన్మ స్ఫూర్తిగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నాకు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మిగిలిన పెద్దలందరూ కూడా అవకాశం చేస్తాం. ఇప్పుడే మాట్లాడాము, గెస్ట్ హౌస్ కట్టమన్నారు, స్టార్ట్ చేస్తాం. ప్రకాశం జిల్లా బేస్తవారిపేటలో జరిగిన చినబ్రహ్మయ్య హత్య రాజకీయ కోణంలో జరగలేదని డీఎస్పీ నాగరాజు తెలిపారు. కేసు నమోదు చేసి క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్స్ రంగంలోకి దించామని ఆయన పేర్కొన్నారు. స్నేహితులతో మద్యం తాగేందుకు వెళ్లిన తర్వాత చినబ్రహ్మయ్య హత్యకు గురయ్యాడని విచారణలో తేలిందని వివరించారు. బ్రహ్మయ్య అని ఒక 25 ఏళ్ల వ్యక్తి, దర్గా గ్రామానికి సంబంధించిన వ్యక్తి. బేస్తవారిపేట లిమిట్స్కి దగ్గరే ఉంటుంది ఆ ఊరికి. అక్కడ శవం కనపడింది. ఆ శవం పార్షియల్లీ బర్న్డ్, అంటే దాన్ని తగలబెట్టడానికి కూడా ప్రయత్నం జరిగింది. సో ఆ సమాచారం తీసుకున్న తర్వాత మేము ఇంతవరకు విచారించిన దాంట్లో శ్రీకాంత్ అని వాళ్ళ ఫ్రెండ్ ఒక అబ్బాయి, ఆ అబ్బాయితోటే యాక్చువల్గా ఆ అబ్బాయికి ఇతను ఫోన్ చేస్తే ఆ స్పాట్కు పలానా దగ్గర నేను ఉన్నానని ఎవరైతే చనిపోయారో ఆ అబ్బాయి చెప్పడం, ఆ శ్రీకాంత్ అనే అబ్బాయి రావడం అక్కడికి. తర్వాత వీళ్ళిద్దరు కలిసి రవి అని ఒక వ్యక్తి అక్కడ కూర్చున్నారు, ఏదో జాబ్ వచ్చిందని ఏదో పార్టీ చేసుకుంటున్నాడు అనే ఆ క్రమంలో మళ్ళా కూడా దాదాపు ఆల్రెడీ అతను మందు రాగి ఉన్నాడు అప్పటికే రవి అనే అతను. తర్వాత ఇతను మళ్ళీ తీసుకొచ్చి 2 బాటిల్స్ తీసుకొచ్చి కూర్చున్నాడు. ఈలోపు శ్రీకాంత్ అది ఆ ప్రాంతాల్లో వాళ్ళ ఇంట్లో నుంచి ఫోన్ వస్తే వెళ్ళిపోయిందని విచారించాను, అది కూడా కరెక్టే. తర్వాత రవి ఈ చనిపోయిన అబ్బాయి ఇద్దరు కూడా తాగారు. కానీ రవి ఇంటికి వెళ్ళాడు, కానీ ఈ బ్రహ్మయ్య అనే వ్యక్తి ఇంటికి వెళ్ళలేదు. ఇంటి వాక పోయాడు అనేది ఇంతవరకు నేను సమాచారం. దీంట్లో ఇవన్నీ కూడా కూలంకషంగా డాగ్ స్క్వాడ్ని పిలిపించాము, ఎఫ్ఎస్ఎల్ టీంని పిలిపించాము. అలాగే ఇన్వెస్టిగేషన్లో ఎన్ని కోణాలు ఉన్నాయి అన్ని కోణాల్లో కూడా మేము విచారిస్తున్నాం. దీంట్లో పొలిటికల్ యాంగిల్ అయితే లేదు. మీరు దయచేసి దీంట్లో కొంత గ్రూపుల్లో కూడా ఇది పొలిటికల్ యాంగిల్, ఏది కూడా మనిషి పొలిటికల్గా ఏదో ఒక అప్రియేషన్లో ఉంటాడు, కానీ ప్రతి దాన్ని కూడా పొలిటికల్ అనేది నేరాలని ప్రోత్సహిస్తుంది అనేది నేను ఐ కాంట్ బిలీవ్ దట్. దీంట్లో ఏదో ఒక మిచ్యూరస్ ఇది ఉంది. ఆ కోణాన్ని మనం పరిశీలించేదాకా ఈ కేసుని కొన్ని వాట్సాప్ గ్రూపులు వాటిల్లో కూడా ఇది పొలిటికల్ అనేది అది దానివల్ల ఏముందంటే పోలీస్కి ఇన్వెస్టిగేషన్కి ఇంటెలిజెన్స్ ముందే అడ్డుకోసినట్టుంది. దర్యాప్తు ఏ వైపు పోతే ఆ వైపు పోతుంది తప్పితే ఇతనేం పెద్ద పొలిటికల్ నాయకుడు కాదు, ఏదో పార్టీని లీడ్ చేసేది, ఏదో కార్యకర్త మేబీ. దీన్ని ఎందుకంటే ఆ కోణానికి చేయొద్దని చెప్పేసి అందరికీ చెప్తున్నాను.
అట్లాగే ఇన్వెస్టిగేషన్కి ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ కరెక్ట్గా జరుగుతుంది. ఎవరైతే దాంట్లో ఇన్వాల్వ్ అయ్యాడో ఖచ్చితంగా మేము పట్టుకొని తీరుతాము. అప్పటి వరకు కూడా ఈ ఏమంటారు వాటిని రూమర్స్ కానీ లేకపోతే ఇవన్నిటి కూడా క్రియేట్ చేసి పోలీస్ దర్యాప్తుకి మీరు ముందే మోకాలు అట్టడమో లేకపోతే హిండర్నెస్ చేయొద్దని, ఈ దర్యాప్తు పూర్తయి ఆ ముద్దాయిలు దొరికేదాకా కూడా కొంచెం పోలీసుకి స్వేచ్ఛను ఇవ్వాలని చెప్పి అందరికీ కూడా మనవి చేస్తున్నాను. ఖచ్చితంగా ఈ కేసులో పట్టుకుంటాం. 100% ఇది ఒక రాత్రి జరిగిన సంఘటన 11-2 గంటల మధ్య ఏం జరిగిందనే దాని మీద కంప్లీట్ గా ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. ఆల్రెడీ డాగ్ స్క్వాడ్ వచ్చింది. ప్రతిదీ సీన్ ఆఫ్ ఆఫెన్స్ లో ప్రతిదీ కూడా మేము చాలా క్షుణ్ణంగా తీసుకున్నాం. మీకు కూడా అర్థమవుతుంది దర్యాప్తులో మేము అంత పర్ఫెక్ట్ గా పోతున్నాం. సో ఖచ్చితంగా దీన్ని పట్టుకొని తీరుతాం. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం. వివరాలు మీడియాకు వెల్లడించిన మంత్రి పార్థసారథి. రాష్ట్రంలో యూరియాపై వైసీపీ దుష్ప్రచారం చేస్తుంది. మండిపడ్డ ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన పార్టీ నాయకులు చిల్లపల్లి శ్రీనివాస్, గంజి చిరంజీవి. లిక్కర్ స్కామ్ పేరుతో సజ్జల భార్గవపై చేసిన ఆరోపణలు అవాస్తవం. తీవ్రంగా మండిపడ్డ వైసీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.